మేడం మేడం ఇప్పుడు సమాజంలో ఇప్పుడున్న అంటే సొసైటీలో చాలామంది జంటలు సంతానలేమి సమస్యని ఎదుర్కోవడానికి కారణం ఏమని చెప్తారు మేడం? సో ఏంటంటే సార్, ఇప్పుడు వయసు పెరిగిన వాళ్ళనే కాదు, చాలా చిన్న వాళ్ళలో అంటే 25 నుంచి 30 లోపు వాళ్ళలో కూడా ఈ ఫర్టిలిటీ సమస్యలు అనేవి ఎక్కువ అవుతున్నాయి. ఎందుకని మీరు అడుగుతున్నారు. ఎస్. బహుశా ఎన్విరాన్మెంట్ కావచ్చు, జెనెటిక్స్ కావచ్చు, ఆహారం కావచ్చు, లైఫ్ స్టైల్స్ కావచ్చు, లేట్ లేట్ నైట్ స్లీప్స్ అండ్ తర్వాత హ్యాబిట్స్. లేట్ నైట్ స్లీప్ కూడా ఈ సమస్య వస్తుందా దానివల్ల కూడా? మేల్ ఇన్ఫర్టిలిటీ, ఫీమేల్ కి మేల్ కి అండ్ తర్వాత మేల్ కి ఎక్కువ ఇది ఉంటది. ఇంకా రాత్రి నేను ప్రతి ఒక్కళ్ళకి ఫస్ట్ ప్రాబ్లం ఉండని ఉండకపోని కపుల్ క్లినిక్ కాల్ తొక్కిన ప్రతి ఒక్కళ్ళకి ఇచ్చే అడ్వైజ్ ఏంటంటే ఎండలో తిరగండి, రాత్రికి కనీసం 7 నుంచి 8 గంటలు పడుకోండి, మొబైల్ ఫోన్ ని జోబులో పెట్టుకోకండి, ముందు జోబులో పెట్టుకోకండి, వెనక జోబులో పెట్టుకోండి. ల్యాప్టాప్ వాడుకునేటప్పుడు మీరు ఒంటి మీద పెట్టుకోకుండా టేబుల్ టాప్ వాడండి. ఈ చిన్న అనేసి ఈ రేడియేషన్స్ అని, ఆహార పద్ధతులు మీరు ఏమేమి తింటున్నారు, ఇవి తినండి, ఇవి తినకండి, ఇవి ఎక్కువ తినండి, కొంచెం ఫిజికల్ యాక్టివిటీని ఇంప్రూవ్ చేసుకోండి. సో ఇట్లాంటివన్నీ చెప్పడం జరుగుతుంది సార్. అంటే ఇవన్నీ తగ్గాయి జనరల్ గా. ప్రతి ఒక్కళ్ళకి వైటమిన్స్ డెఫిషియన్సీస్, ప్రతి ఒక్కళ్ళకి చాలా 10 మందిని చూస్తే నేను 7 మంది దాంట్లో పీసీఓ పేషెంట్స్ ఉండడం, ఒక 5 దాంట్లో ఎగ్ కౌంట్ అనేది బాగా తగ్గిపోయి ఉండటం. అంటే చిన్న వయసుకే వాళ్ళకి అంత ఎగ్స్ పడిపోవడం, వాళ్ళు ఏదైనా తొందరగా ట్రీట్మెంట్స్ తీసుకోవాల్సిన అవసరం రావడం, ఇట్లాంటివన్నీ ఎక్కువ అవుతున్నాయి. బహుశా దీని వల్లే ఈ మార్పు, ఈ ఆహారం, ఈ ఎన్విరాన్మెంట్, ఈ పొల్యూషన్, ఈ స్ట్రెస్ తో కూడుకున్న జీవితాలు, స్ట్రెస్ ఒకటే కారణం కాకపోవచ్చు కానీ డెఫినెట్ గా అది కూడా యాడ్ చేస్తుంది వీటిపైన. ఓకే.